ఎంత ఉంది మీ భూమి ఎంత పోతుంది? మా భూమి అప్పుడంటే ఆ కూడా మేము కొన్నాం. ఎంత ఎంత మొత్తం భూమి? మేము కొన్నది 10,00,000 ఎకరనే కొన్నాం మేము. అవి ఇప్పుడు వచ్చి మొత్తం మమ్మల్ని ఆగం ఆగం చేస్తున్నారు అంతా. మా ఇప్పుడు ఎక్కడ పోయి మేము బతకడానికి ఎక్కడ పోవాలి? మేము ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? మాకు ఏం పని రాదు, వ్యవసాయం తప్ప ఏం పని రాదు మాకైతే. చేస్తే వ్యవసాయం లేకుంటే లేదు, అంత మించి మాకు ఏం పని రాదు. మా భూములు తీసుకొని జాబులు ఇస్తాము, అది ఇస్తాము. ఫ్యూచర్ సిటీ కట్టి మీకు జాబ్లు ఇస్తా అంటుండే కదా. ఇక మేము ఉంటామో పోతామో ఎవరికల్లా మేము ఉంటామో నమ్మకం ఏముందా? అవి మాకు చదువు రాదా, ఏం రాదా? బర్ల గొర్రెల కాసిన వాళ్ళకి ఏం చాపిస్తాడు ఆయన? ఏం చాపిస్తాడు? మీ కొడుకులకు ఇస్తా అంటుండే. అగో ఆయన మా కొడుకు, ఆయనకి ఏం చాపిస్తాడు? ఆ కొడుకులు ఎక్కడనో బీఆర్లోనో వాళ్ళనో వీళ్ళను మా ఇక్కడ తెలుగు మొత్తం తెలుగు మనది ఇక్కడ. ఎక్కడో మన మడరాని వాళ్ళని తీసుకొస్తాడు, పెడతాడు. మేము వచ్చే ఏం జాబ్ చేస్తాం ఆడు వచ్చి? ఇంకా చెప్పు, ఏం జాబులు ఇచ్చిన ఎన్ని పైసలు కట్టిస్తా అంటుండే ఎకరాకు? ఎకరకా ఇప్పుడు మాత్రం 30కి వచ్చిండయా, 30 అంటారు, అంతకన్నా ఎక్కువ మాత్రం ఏం లేదంట. ఇక ఇచ్చేది ఎంతో ఏంది ఎంతో. విలువ ఎంత ఉంది అటు? ఎంత వలుకుతుంది అటు రేటు? ఇప్పుడు విలువ 2 కోట్లు పోతుంది మా ఇంటికి. ఎకరాకు 2 కోట్లు బయట. సగం కూడా ఇస్తా అంటలేడు. లేదు, సగం లేదు. 30 ఇస్తే ఆడికే మా ఎక్కువ అంటారు. అది కూడా ఇస్తాడా? అదే కొంతమంది అదే 16 ఉండాంగా అంటారు, అంతే. అంటే వాళ్ళ 30 లక్షలు ఇస్తా అన్నా సరే భూములు ఇస్తామని వాళ్ళ ముందుకు వస్తురా? లేదు, ఇప్పుడు దొరకదు. బయట పోతే మాకు అద్దె ఎక్కడ కూడా రాదంటారు, అంతే. ఆ రేటు చూస్తే అద్దె ఎక్కడ కూడా రాదంటారు. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం 10,000 ఎకరాల్లో అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరు భూములు ఏమంటారు? మరి ఏంది మరి అక్కడికి వచ్చి పోలీసులు కూడా వచ్చే ఛాన్స్? భూములు తీసుకొని మా భూమి తీసుకుంటుండగా సరే, మరి మాకు పక్కకి ఏమన్నా చూపిస్తే బాగుంటుంది కదా. అదే ఏరియాలో మాకు ఇంకా సరే, మా యాచార మండలంలో ఏడిచినా సరే ఇస్తే మాకు మేము కష్టం చేసుకొని బతుకూరు బిడ్డ అంటే మేము కష్టం చేసుకొని బతాం ఆ జాగాల, అంతే. అంతకు ఎక్కువ ఏం లేదు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మరి ఏం చెప్తామయ్యా? మరి ఇప్పుడు ఏం చెప్పగలం మేమైతే? ఇక వాళ్ళ చేతులు తయారు. ఎట్లా మీ భూములు రీసెర్చ్ చేసి ఇమ్మంటారా? మా భూమి ఆన్లైన్ ఎక్కితే మాకు చాలు, అంతే. ఇంకా పని నడుస్తుందా? జేసీబీలు తిరుగుతున్నాయి ఆ ఏరియా? మస్తుగా నడుస్తుంది జేసీబీలు, చెప్పేదే లేదు. ఆపే ప్రయత్నం చేసిరా మీరు? మీ భూములలో సాఫ్ చేద్దని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే ఏమంటున్నారు? ఆపే ప్రయత్నం ఏం లేదు, ఆపే ప్రయత్నం అస్సలే లేదు. మొత్తం ఇచ్చినాక మేము ఒకరం పోయి ఆపితే ఏమాగుతారా? పోలీసులు ఉన్నారా? పోలీసులు